హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం అండి. వంకాయలతో ఎప్పుడు కర్రీలా కాకుండా ఒక్కసారి ఇలా కారం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక 1/2 కిలో వంకాయలని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేసుకోకూడదండి, ఒక 3/4 భాగం కట్ చేసుకుంటే సరిపోతుంది. లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిచ్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ వంకాయల్ని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇలా వంకాయలు చల్లగా అయిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా మిగతా వంకాయల్లో కూడా మనం ఈ పౌడర్ని ఇలా మధ్యలో కూరుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని దీన్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ వంకాయలు ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. వంకాయలు ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులో మనకి మిగిలిన మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కువ టైం కాకుండా ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వంకాయలు మెత్తగా మగ్గిపోయాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కారం రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.